ఒక తల్లి వేరే బిడ్డకి పాలు ఇవ్వచ్చా? లేదా? అన్న విషయం మీద మనం మటికి మాట్లాడుకుందాం. డెఫినిట్‌గా దీన్ని ఒక తల్లి వేరే బిడ్డకి పాలైతే ఇవ్వచ్చు. దీన్నే మనం వెట్ నర్సింగ్ అంటామన్నమాట. సో, ఇలా ఇవ్వడం వల్ల అప్పుడప్పుడు ఎవరికైతే పాలు చాలదో అలా అప్పుడప్పుడు ఇవ్వచ్చు. దీంట్లో ఏమీ తప్పైతే ఏమీ లేదు. ఇంతకుముందు ఇలాగా చాలా మన పూర్వంలో చాలామంది మనం వినే ఉంటాము. ఇలాగ ఇస్తూనే ఉంటారు. పక్క వాళ్ళకి ఇస్తూనే ఉంటారు. కానీ బెస్ట్ ఏంటంటే ఏ తల్లి ఆ బిడ్డకి ఇస్తే అది బెస్ట్. దాంట్లో డౌటే లేదన్నమాట. ఎందుకంటే ఆ తల్లి ఆ బిడ్డకి తన బిడ్డకి అనుకూలంగా, అనుగుణంగా పాలు తయారు చేసి ఇస్తదన్నమాట. అంటే ఎవ్రీ మిల్క్ ఈజ్ నాట్ ద సేమ్. పాలన్నది ఒకటే కాదు. ఒక్కొక్క పిల్లలకి, ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క టైప్ ఆఫ్ మదర్ మటికి పాలిస్తది. ఆ పాలన్నది అందరికీ ఒకటే కాదు. సో, స్పెసిఫిక్‌గా ఉంటాయన్నమాట. సో, ఒకళ్ళకి ఇచ్చిన పాలు, ఇంకోళ్ళకి ఇచ్చిన పాలు సేమ్ ఉండవన్నమాట. బట్ తప్పని పరిస్థితుల్లో ఒక తల్లి సిక్ అయిపోయింది. తను పాలు ఇవ్వలేని మటికి పరిస్థితిలో ఉంది. అలాంటి టైంలో వేరే తల్లి పాలు ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు.